నమస్తే మిత్రులారా, నేను లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని మాట్లాడుతున్నా. మా సంఘం అఖిల భారత మత్స్యకారులు మత్స్యకార్మిక సమాఖ్య ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద గత 11 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ బడ్జెట్లో నిధుల కేటాయింపులో చాలా మత్స్యకారులకు అన్యాయం చేసింది. ఈ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో గత 17 నెలలు కావస్తున్నా ఇప్పటి వరకు మత్స్యశాఖకు మంత్రి పదవిని కూడా కేటాయించలేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపులకు కూడా చాలా అన్యాయం చేశారు. అదేవిధంగా చేప పిల్లల పంపిణీలో గత 11 సంవత్సరాల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మేము చేప పిల్లలను బదులు నేరుగా మత్స్యకారుల సహకార సంఘాలకు, ఆ చెరువులకు, ఆ సొసైటీలకు కావాల్సినటువంటి ఎన్ని చేప పిల్లలు అవసరమో అన్ని చేప పిల్లలకు సంబంధించినవి మత్స్య సొసైటీ అకౌంట్లో నగదు బదిలీ చేయాలని మేము అడుగుతున్నాం. చేప పిల్లల సప్లై ద్వారా టెండర్దారులు, ఈ వృత్తికి సంబంధం లేనటువంటి దళారీలు, బ్రోకర్లు బాగుపడుతున్నారు అనేది మేము గత 11 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంత మారుతుందేమని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, ఈ ఏడాదన్నా 2025-26 సంవత్సరం అన్నా ప్రభుత్వం మత్స్యకారులకు ఆ చెరువుకు సొసైటీకి సరిపడేంత చేప పిల్లలకు సొసైటీ అకౌంట్లలో నగదు జమ చేయండి. అదేవిధంగా మృగశిర కార్తె రేపు జూన్లో రాబోతుంది. మృగశిర కార్తె దేశంలో ఏ రాష్ట్రంలో చేయరు. ఎందుకంటే మృగశిర కార్తె, రోహిణీ కార్తె వెళ్ళి రోకలు బండలు పడిగేంత వేడి ఉష్ణోగ్రతలో నుంచి జూన్లో తొలకరి వర్షాలు పడి మనిషి యొక్క శరీరంలో అనేక రకాల మార్పులు వస్తాయి, వాతావరణంలో మార్పులు వస్తాయి. తాతల ముత్తాతల నుంచి తరతరాల నుంచి మాకు ఆనవాయితీగా తెలంగాణ రాష్ట్రంలో మృగశిర కార్తె అనేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఆ రోజు ఇంగువ, చేపలు, బెల్లము. తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే 3 కోట్లకు పైగా ప్రజలందరూ కూడా మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. మరి బతుకమ్మ పండుగ తెలంగాణ సాంప్రదాయం సంస్కృతిలో ఎట్లా భాగమో మృగశిర కార్తె కూడా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో చేయరు. ఓన్లీ మా తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయం మృగశిర కార్తె. చేపల పండుగ, బతుకమ్మ పండుగ ఎట్లయితే అనేక సంవత్సరాల నుంచి వస్తుందో మృగశిర కార్తెను కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపల పండుగగా ప్రకటించాలని, చేపల విలువలు, పోషక ఆహారము, చేపల మార్కెట్లు, తద్వారా చేపలకు గిట్టుబాటు ధర, మత్స్యకారులకు ఆర్థిక ఆదాయము, ప్రజలకు మంచి పోషక విలువలు కలిగినటువంటి సంపద ఆహారం అందించే విధంగా మత్స్యకారులందరినీ కూడా మేమందరం కోరుతున్నాం. ఈ అన్ని సమస్యల మీద, అదేవిధంగా స్థానిక మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇన్సూరెన్సు, ఎక్స్గ్రేషియో, అదేవిధంగా ప్రతి మత్స్య సొసైటీకి, మహిళా సొసైటీకి, మార్కెటింగ్ సొసైటీకి, మత్స్య సహకార సంఘాలకు అన్నిటికీ కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహకారం ప్రభుత్వాలు అందించాలని చెప్పి ఈ చాలా ముఖ్యమైన విషయాలన్నిటి మీద 17 రకాల డిమాండ్స్తో తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం ఒక చార్టర్ ఆఫ్ డిమాండ్స్ను రూపొందించడం జరిగింది. ఈ డిమాండ్స్ అన్నిటి మీద 28వ తారీఖు ఏప్రిల్, ఈ నెల 28, 29 జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని అన్ని జిల్లాల్లో, అదేవిధంగా 30వ తారీఖు నాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముదిరాజ్ సంఘాలు, గంగపుత్ర సంఘాలతోటి హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాం. వీటన్నిటి విషయాలను ధృవీకరిస్తూ రేపు మే 15వ తారీఖు నాడు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ అన్ని కార్యక్రమాలకు మా సంఘం తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం కార్యకర్తలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి, మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబోతున్నాం. అందరూ కూడా మత్స్యకార్మిక సహకార సంఘాలు, సొసైటీలందరూ కూడా భాగస్వామ్యం కావాలని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, డైరెక్టర్లకు, అదేవిధంగా గంగపుత్ర ముదిరాజ్ మత్స్యకారుల సోదరులందరికీ కూడా మన మత్స్యకారులకు న్యాయం జరిగే విధంగా అన్ని చెరువులకు, సొసైటీలకు నేరుగా చేప పిల్లలకు బదులు నగదు జమ చేయడం వల్ల, అదేవిధంగా మృగశిర కార్తె మనకు చేపల పండుగగా ప్రభుత్వం ప్రకటించడం వల్ల జరిగే లాభం, ఇన్సూరెన్స్, ఎక్స్గ్రేషియో, అదేవిధంగా 10 లక్షల రూపాయలు, ఈ అన్నిటి విషయం మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి. అందరూ కూడా ఈ జరగబోయేటువంటి 28, 29 కార్యక్రమంలో, అదేవిధంగా మే 15 తారీఖు నాడు మత్స్యకారుల మహాధరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తున్నాం. ధన్యవాదాలు మిత్రులారా. నేను లెల్లెల బాలకృష్ణ, తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిని. నమస్తే.